హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నీడ్స్. స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి బెస్ట్ ఫేస్ వాష్ చాలామంది అడుగుతున్నారు అండ్ కాంబినేషన్లో కావాలి అని చెప్పి కూడా అడుగుతున్నారు కదా. సో డిలే చేయకుండా ఆ ఫేస్ వాష్ అయితే చూసేయండి. అరోమా కేర్ బ్రాండ్ అనమాట. ఇది రియల్లీ అస్సాం ప్రోడక్ట్. మీ అందరికీ తెలుసు, మోస్ట్లీ చాలామంది ఉన్నారు నా దగ్గర వాడేవాళ్ళు. అండ్ యాపిల్ బ్యూటీ ఛానల్లో అయితే ఇంకా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట ఈ అరోమా కేర్ బ్రాండ్స్ యూస్ చేసేవాళ్ళు. సో గాయ్స్, మీరు కూడా స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి ఫేస్ వాష్ కావాలి అని అడిగే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సోప్ వాడితే మంచిదా, ఫేస్ వాష్ వాడితే మంచిదా అని చెప్పేసి మీకు డౌట్ ఉన్నట్లయితే 100% ఫేస్ వాష్. ఎందుకు అంటే మీ స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్సెస్ అనేవి క్లోజ్ అవ్వకోకుండా మనకి నీట్గా అయితే ఉంటుంది. అండ్ సోప్స్ ఎక్కువగా వాడడం వల్ల స్కిన్ డల్ అవుతుంది అండ్ చాలా అయితే ఉంటాయన్నమాట. బట్ కానీ ఇక్కడ వచ్చేసేసి అరోమా కేర్ ఫేస్ వాష్ అనేది స్కిన్ వైట్నింగ్కి సూపర్గా హెల్ప్ అవుతుంది. స్కిన్ గ్లాసీ అండ్ షైనీగా చేంజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఓపెన్ పోర్సెస్ అనేవి క్లోజ్ అవుతాయి. పోర్సెస్ క్లోజ్ అయినప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా మనకి ఈ ఫేస్ వాష్ అనేది స్కిన్కి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ వచ్చేసి వైట్నింగ్ అనేది రిలీజ్ చేస్తుంది. మెలనిన్ కంటెంట్ని కూడా మనకి పర్సంటేజ్ని తగ్గిస్తుంది. సో బెస్ట్ ఫేస్ వాష్ అనమాట. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. మినిమం 15 or 14 years ప్లస్ నుంచి కూడా దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్స్ కెమికల్స్ లేవు, 100% న్యాచురల్. ఎంత హోప్తో అయితే ఈ క్రీమ్స్ వాడుతున్నారో ఇది కూడా అంతే అనమాట. సో ఈ క్రీమ్స్ వాడే వాళ్ళు ఎస్పెషల్లీ ఫేస్ వాష్ ఏది బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు. ఇదే బాగుంటుందండి కాంబినేషన్, ఇదే తీసుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సోప్ తీసుకున్నట్లయితే సాఫ్రాన్ యూజ్ చేయండి. సాఫ్రాన్ అయితే అసలు పడకపోవడం అనేది ఉండదు అనమాట, అందరికీ సెట్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటి అంటే ఎవరో ఒక్కరికి ఇద్దరికి సాఫ్రాన్ పడకపోవడం అది కామన్ కాబట్టి దాన్ని మనం కౌంట్ అయితే చేయము. ఎందుకు అంటే 100 మెంబర్స్ వాడి ఒక్కరికి ఇద్దరికి సెట్ అవ్వలేదంటే అక్కడ మిగిలిన 98 మెంబర్స్ కోసమే మనం ఆలోచిస్తాం తప్ప వాళ్ళిద్దరి కోసం మనం ఆలోచించాం. అంటే స్కిన్ మీద డిపెండ్స్ అనమాట. ఏ ప్రొడక్ట్స్ అయినా సరే కంప్లీట్ డిపెండ్స్ ఆన్ స్కిన్. మన స్కిన్కి కొన్ని ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి, అవి మాత్రమే సెట్ అవుతాయి. బట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్కి హార్మ్ఫుల్ లేదు అండ్ అందరికీ కూడా సెట్ అవుతుంది. మెన్ అండ్ ఉమెన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఫాస్ట్గా ట్యానింగ్ అవ్వదు, ఆయిల్ కంట్రోల్, షైనీ గ్లాసీగా కనిపిస్తారు. ఎక్కువ మేకప్ మీద డిపెండ్ అవ్వకుండా వైట్నింగ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ గాయ్స్, ఇక్కడ వచ్చేసి చూడండి అరోమా కేర్ పెరల్ గ్లో ట్రిపుల్ వైట్నింగ్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి అరోమా కేర్ పెరల్ గ్లో ట్రిపుల్ వైట్నింగ్ ఫేస్ వాష్. సేమ్ అంతే ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ కొన్ని చేంజ్ ఉంటాయి ఫేస్ వాష్లో. సో ఎందుకంటే ఇది క్లీనింగ్ పర్పస్, ఇది క్రీమ్ పర్పస్ కాబట్టి కొంచెం చేంజింగ్ ఉంది. అండ్ ఈ రివ్యూ కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్రీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఎంత డల్ స్కిన్ ఉన్నా, ఎంత డార్క్ స్కిన్ ఉన్నా సరే స్కిన్ టోన్ బ్రైట్నింగ్ చేసుకోవడానికి ఒక జస్ట్ 20 to 15 డేస్లో మీకు చేంజెస్ అనేది కనిపించడానికి ఇవి రెండు కాంబినేషన్గా తీసుకోండి. మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు. ఎలాంటి డల్ స్కిన్ అయినా కూడా వైట్నింగ్ చేసుకోవచ్చు అనమాట. సో బట్ కాకపోతే ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా అడుగుతున్నారు. ప్రతి వీడియోలో ఇవన్నీ షేర్ చేస్తే వీడియో చాలా లెంతీగా అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏం చేయాలి ఇవన్నీ ప్రతి వీడియోకి చెప్పలేం కాబట్టి కొన్ని వీడియోస్లో చెప్పాను, ఒకసారి విజిట్ చేయండి. అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా నేను చెప్పాను. మేబీ యాపిల్ బ్యూటీలో చెప్పినట్టున్నాను. ఈ ఛానల్లో కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను డెఫినెట్లీ. సో అన్ని ఛానల్స్లో ఉండవు కాబట్టి హార్మ్ఫుల్సా, సైడ్ ఎఫెక్ట్సా, కెమికల్సా అన్నీ కూడా వేరే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒకసారి చూసి మీరు చెక్ చేయండి. ఆఫ్టర్ మీకు కావాలి అనుకుంటేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో గాయ్స్, ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే ఇన్సైడ్ చూడండి చాలా బ్యూటిఫుల్ లుకింగ్తో ఉంది. ఈ ఫేస్ వాష్ అనేది 100 ml అయితే ఉంటుందన్నమాట. విజబుల్ బ్రైట్నింగ్ అండ్ స్మూత్నింగ్కి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ మనం ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే 499 MRP, ఇప్పుడు మనకి 449కే వస్తుంది. ప్రైస్ అనేది కొంచెం తగ్గిందనమాట. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి 26th వరకు అయితే ఉంది ఎక్స్పైరీ. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2024లోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి నో ఇంటెన్షన్స్, హ్యాపీగా వీటిని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇట్లా చాలా నీట్ ప్యాకింగ్లో ఉంటుంది ఈ అరోమా ఫేస్ వాష్ అనేది. సో చాలామంది ఉన్నారండి వాడేవాళ్ళు.
కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తెలియాలి అని చెప్తున్నాను. పాత వాళ్ళు ఈ క్రీము ఫేస్ వాష్ వాడేవాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి, కొత్త వాళ్ళకి అర్థమవుతుంది రిజల్ట్ అనేది. సో గాయ్స్ ఫీడ్బ్యాక్స్ అనేవి కూడా ఇస్తూ ఉండండి ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు తప్పకుండా. అండ్ ఇప్పుడైతే నేను స్కిన్ మీద అయితే ఈ అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ ఫేస్ వాష్ అనేది ట్రై చేసి చూపిస్తాను, చూడండి. ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అనేది నేను చెప్పాను కదా మీతో, ఇవన్నీ మీకు రిజల్ట్ అనేది ఇలానే కావాలి అనుకున్నట్లయితే ఒరిజినల్ యూజ్ చేస్తేనే వస్తుంది. ఇక్కడ నేను మెన్షన్ చేశాను, వీడియోస్ చూసేసి ఎక్కడో ఆన్లైన్లో షాపింగ్ చేసేసి క్రీమ్ సెట్ అవ్వలేదు, ఫేస్ వాష్ బాగాలేదు అని ఇలాంటి కామెంట్స్ అయితే చేయొద్దు గాయ్స్. ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే ఒరిజినల్ అంటే 100% ఫస్ట్ క్వాలిటీ వాడితేనే మీకు స్కిన్ వైట్నింగ్ జరుగుతుంది. సెకండ్ క్వాలిటీ తక్కువ ప్రైస్వి ఇవి వాడితే మాత్రం మీకు ఎలాంటి ఫలితం ఉండడం కాదు కదా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి ఒరిజినల్ కావాలంటే ఏం చేయాలన్న ఇంటెన్షన్ మీకు లేకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ వీడియోలోకి వచ్చి మిమ్మల్ని నమ్మచ్చా, అమౌంట్ వేసాక ప్రోడక్ట్ వస్తుందా, ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు అక్కడి వరకు వచ్చి టైం వేస్ట్ చేయొద్దు. అండ్ గాయ్స్ వీడియోస్ చెక్ చేయండి, కామెంట్స్ చెక్ చేయండి, అండ్ ప్రాపర్గా ఫస్ట్ ఛానల్ని కూడా విజిట్ చేయండి, అండ్ సెకండ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి. ప్రాపర్గా ఒకసారి చెక్ చేసిన తర్వాతే మీకు డౌట్స్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బట్ ఇలాంటి వాళ్ళు వచ్చి నా టైం వేస్ట్ అయితే చేయొద్దు అనమాట. అండ్ ఫేస్ వాష్ అనేది ఇన్సైడ్ మనకి ఇలా ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ అయితే అస్సాం ఉందండి, రియల్లీ సూపర్ ఫ్రాగ్రెన్స్ తో వెరీ సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని డైరెక్ట్గా ఫేస్కి ఇలా అప్లై చేసుకోకుండా కొంచెం వాటర్ని అనేది మిక్స్ చేసుకొని యూజ్ చేద్దాము. స్కిన్ వైట్నింగ్కి మాత్రం బాగా యూజ్ అవుతుంది, బెస్ట్ ప్రోడక్ట్ గాయ్స్. సో ఇప్పుడు ఫేస్కి కూడా నేను అప్లై చేస్తాను, వచ్చేసేయండి. సో ఫేస్ మీద నేను ఎలాంటి మేకప్ కానీ ఏమీ లేదు. ఒకవేళ ఉంటే డైరెక్ట్గా ఫేస్ వాష్ వాడచ్చా ఈ డౌట్ ఎక్కువగా ఉంటుంది మీకు. సో ఫస్ట్ మీరు మేకప్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే మీ మేకప్ మీదే ఫేస్ వాష్ వేసేసి గట్టిగా రుద్దేసేసారనుకోండి, అప్పుడు ఏంటి అంటే మేకప్ అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది లోపలికి. ఫస్ట్ మేకప్ని రిమూవ్ చేయండి, ఆఫ్టర్ మాత్రమే ఫేస్ వాష్ అయితే వాడండి. మేకప్ మీద మాత్రం వాడకూడదు అనమాట. సో నార్మల్గా ఇది ఎన్నిసార్లు యూజ్ చేయాలి అని మీకు డౌట్ ఉంటుంది. ఫర్ డే వచ్చేసి మీరు 2 or 3 times యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ కోసం అయితే మీరు చక్కగా దీన్ని వాడేసుకుంటే వెంటనే గ్లోయింగ్ అయితే వస్తుంది. మనం మసాజ్ లాగా ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. స్కిన్ వైట్నింగ్కి మాత్రం వండర్ఫుల్ ప్రోడక్ట్, నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. నేను బాగా యూజ్ చేస్తాను, రెగ్యులర్గా నేను వాడే ఫేస్ వాష్ ఇదే అనమాట. బట్ కానీ క్రీమ్ అయితే వాడట్లేదు, అండ్ ఫేస్ వాష్ అయితే వాడతాను. సో చాలా బాగుంటుంది, ఎక్కువగా గ్లోయింగ్తో పాటుగా స్మూత్ అండ్ గ్లాసీనెస్ అయితే వస్తుంది. ఈ ఫేస్ వాష్ అయితే అసలు బాగాలేదు, ఫీడ్బ్యాక్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అండ్ అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ క్రీమ్కైనా సరే ఒక 1 or 2 members లేదా 5-6 members ఉంటారండి మ్యాక్సిమం. యాక్నీ వచ్చింది అని చెప్పారు కానీ ఇంకేదో సైడ్ ఎఫెక్ట్ అయితే నాతో షేర్ చేయలేదు గాయ్స్. అండ్ విజిబుల్ రిజల్ట్ అయితే మీరు చూసేయచ్చు లైవ్లో. అండ్ వాష్ చేసిన తర్వాత స్కిన్ గ్లాసీ, షైనీ అండ్ స్కిన్ వైట్నింగ్ కూడా నాకు జరిగిందనమాట. స్కిన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది. మరి మీ స్కిన్ కూడా ఇలానే మెరుస్తూ వైట్గా అయిపోవాలి అనుకుంటే చాలా సింపుల్గా అయితే యూస్ చేయండి. ఇక్కడ వైట్నింగ్ మీన్స్ కంప్లీట్గా బ్లాక్ టు వైట్ కన్వర్ట్ అయిపోతారా అన్నది మీ డౌట్ ఉంటుంది. అలా కాదండి, మీ స్కిన్ మీద ఉన్న మెలనిన్ని కొంత % వరకే తగ్గిస్తుంది. అప్పుడు మీ స్కిన్ అనేది వైట్నింగ్ జరగడానికి హెల్ప్ అవుతుంది. హోప్ యూ గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్, బాయ్.